వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభివృద్ధి సార్. ఇప్పుడు అందరి చూపు అమరావతి పైన. అమరావతి శాశ్వత రాజధానిగా మారుతుందా? మారితే శాశ్వత రాజధానిగా మారితే కలిగేటువంటి ప్రయోజనాలు అలాగే ఎలాంటి అంటే ఇప్పుడు దాని మీద వచ్చేటువంటి వ్యతిరేకతలు ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రధానంగా అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా దాన్ని మార్చడానికి వీలు లేకుండా చేయాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. అందుకే అత్యవసర సమావేశం నిర్వహించడం, ఆ దిశగా మంత్రివర్గం అంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, అందరితో కలిసి మాట్లాడుకుని ఒక శాశ్వత రాజధానిగా గుర్తించాలి అనే విధంగా చట్టబద్ధత కల్పించాలని ఒక తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని ఈ పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అటు తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం కూడా జరిగిపోయింది. మరి ఈ తీర్మానాన్ని ఆమోదించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమిత్ షాను కలవడం, ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏదో ఒక రోజు అంటే 2వ తేదీలోపు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకి సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలి అనేటువంటిది ఈ బిల్లు ఆమోదం పొందే విధంగా చూడాలి అని విన్నవించడం జరిగింది. సో మొత్తానికి తీసుకుంటే అమరావతిని శాశ్వత రాజధానిగా మారిస్తే ఏపీకి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు ఎలాగో తీర్మానం జరిగిపోయింది, బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆమోదం పొందిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి చూద్దాం. సో పార్లమెంట్లో బిల్లు ఆమోదం కనుక జరిగితే శాశ్వత రాజధాని కాబట్టి పరిపాలనా సౌలభ్యం అనేది ఉంటుంది. ప్రధానంగా అందరూ కూడా గతంలో డిస్కస్ చేసింది ఏంటంటే వైజాగ్ రాజధాని అయితే దూరం అంటే దూరాభారంగా ఉంటుంది, కొంత వెళ్ళడానికి రావడానికి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందని. 3 రాజధానులు అంటూ వికేంద్రీకరణ జరిగితే కూడా ప్రతిదానికి 3 ప్రాంతాలకు వెళ్ళాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకే చోట రాజధాని ఉంటే బాగుంటుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడినటువంటి వేళ ఒకే రాజధాని ఉంటే పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా రాజధానిలో పక్కపక్కనే బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఏ పని మీద వెళ్ళినా కూడా త్వరితగతిన పని పూర్తయి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక అందరూ కూడా ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాజధాని కాబట్టి పెట్టుబడుల పరిస్థితి తీసుకుంటే శాశ్వత రాజధాని అనేటువంటి బ్రాండ్ పడితే మాత్రమే పెట్టుబడులు వస్తాయి. లేదంటే ఏమవుతుందంటే ఒకరు వైజాగ్ అని, ఇంకొకరు అమరావతి అని, ఇంకొకరు ఇంకో దగ్గర అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళు రాజధానులు మార్చుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటుంది, తర్వాత 5 ఏళ్ళు ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచనతో పెట్టుబడిదారులు వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే శాశ్వత రాజధాని అయితే పెట్టుబడిదారులు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడే కదా రాజధాని, ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి అంశంతో అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో పెట్టుబడులు పెరిగాయి అనుకోండి, వెంటనే ఏమవుతుంది? ఐటీ ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. సో నిరుద్యోగ సమస్య ఇక్కడ దూరమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఉపాధి మార్గాలు కూడా ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఇక్కడ అంటే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కొంత ఆర్థిక భారం అయితే ఉంటుంది ప్రభుత్వం మీద. సో ఆర్థిక భారం అయినా కూడా మౌలిక సదుపాయాల కల్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో మౌలిక సదుపాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి నగరంగా ప్రధానంగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇండస్ట్రీస్ వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతారు కాబట్టి సో మంచి ఒక నగరంగా రూపొందేటువంటి అవకాశం అయితే మనకు ఉంటుంది అనమాట. ఇక అందరికీ తెలిసిందే భూముల విలువలు కూడా పెరుగుతాయి. ఒక దగ్గర శాశ్వత రాజధాని ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవుతుంది, భూముల విలువలు కూడా పెరుగుతాయి. సో ప్రముఖ యూనివర్సిటీస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఒక మంచి నగరంగా డెవలప్ అవుతుంది, మంచి రాజధానిగా గుర్తింపు అయితే వస్తుంది. అయితే ఇక్కడ మైనస్ రేట్ కూడా చూద్దాం. సో మైనస్ల విషయం కూడా చర్చిస్తే ఆర్థిక భావం అనేది పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆర్థిక భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మరొక రంగాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి కానీ మరో దాని మీద ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఒకవైపు రాజధానికి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంత ఇటువంటి డెవలప్మెంట్స్ అనేది తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు భూముల సేకరణ విషయం తీసుకుంటే మాత్రం భూముల సేకరణ విషయంలో మంత్రి నారాయణ మనకందరికీ తెలిసిందే, ఆయన బాగా వర్క్ చేయడం జరిగింది. దాని మీద భూముల సేకరణ అయితే రైతుల నుంచి వివాదాలు లేకుండా భూములు అయితే దాదాపుగా ఒకరిద్దరితో సమస్య వచ్చినా కూడా ఏదో విధంగా భూముల సేకరణ అయితే జరిగిపోయింది రాజధానికి సంబంధించి. అది ప్రధాన ఇష్యూ. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా మంత్రి నారాయణని ప్రశంసించడం జరిగింది. ఏదో విధంగా భూముల సమస్య అయితే ఇక్కడ తీరిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఇప్పుడు అందరూ అబ్జెక్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ కాకుండా వరదల సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంది.
వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది అమరావతికి అనేది కొంతమంది చెప్తున్నా కూడా అటువంటి పరిస్థితి లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వరదలు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు, అంటే వాటర్ ఫ్లో అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ దిశగా నిర్మాణాలు చేపట్టడం, ఆ దిశగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతోందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే ఇక్కడ అమరావతిలో రాజధానికి వ్యతిరేకత అయితే ఇదే. అలాగే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి అని కొంతమంది చెప్తూ ఉన్నా కూడా 3 ప్రాంతాలు అన్నా కూడా పెట్టుబడిదారులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఇక్కడ సమగ్రంగా ఆలోచించాలి. ఒక ప్రాంతం అయితే శాశ్వత రాజధాని ఉంటేనే పెట్టుబడులు శాశ్వత రాజధాని మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగానే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి? శాశ్వత రాజధానిగా అమరావతిని చేయడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం సరైందేనా, లేకపోతే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సరైందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయడం మర్చిపోవద్దు.